ఈరోజు డబుల్ ధమాకాలో భాగంగా ముంబై వర్సెస్ లక్నో అయితే ఆడబోతుంది. సో మంచి గట్టి టీంలు ఇవి రెండు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో రోహిత్ శర్మ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ అయితే హాఫ్ సెంచరీ చేసిండు. సూర్యకుమార్ యాదవ్ కూడా. సో వీళ్ళిద్దరు అయితే భయానకమైన బ్యాట్స్మెన్లు ఇప్పుడైతే ముంబై టీంలో. అదేవిధంగా లక్నో టీంలో కూడా మార్కరమ్ కానీ, పురాన్ కానీ, మిచెల్ మార్ష్ కానీ ఈ ముగ్గురు నిలబడితే కూడా మ్యాచ్ వన్ సైడ్ చేసేస్తారు. మార్కరమ్ అయితే ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి. పురాన్ ఆడకపోవడం వల్లే లక్నో ఓడిపోవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు మ్యాచ్ కూడా వీటికి కీలకం గెలవడం. ఎందుకంటారా, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. లక్నో ముంబై కింద ఉంది. సో ముంబై 5వ ప్లేస్లో ఉంది. సో ముంబై గెలిస్తే 4వ ప్లేస్కి పోతుంది. లక్నో గెలిస్తే కూడా 4వ ప్లేస్ పోతుంది. ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఈ టీం అయితే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే బ్యాటింగ్ పిచ్. ఎవరు గెలుస్తారో, ఏ బ్యాట్స్మెన్ రాణిస్తారో, ఏ బౌలర్ రాణిస్తారో మీరే కామెంట్ రూపంలో చెప్పండి.